నమస్తే, నేను మీ లక్ష్మి. మధురార్చన భక్తి టీవీకి స్వాగతం. పెళ్ళిళ్ళు అసలు ఒక 3 జనరేషన్స్ నుంచి చూసుకుంటే, అంటే ఫస్ట్ ఇదివరకు వెనకట చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. చైల్డ్ మ్యారేజ్ చేసేవారు. పిల్లలు కూడా లేట్గా అయ్యేవారు. కొంత టైం వచ్చినాక మిడిల్ ఆఫ్ ద జనరేషన్లో ఎర్లీగా అంటే ఆఫ్టర్ 18+ చేసేవాళ్ళు. ఆ తర్వాత 30+కి వచ్చేసింది ప్రజెంట్ సిచ్యువేషన్లో. 28, 30 ఈ ఏజ్లో చేసుకుంటున్నారు. అండ్ లేట్ మ్యారేజెస్ మరియు లేట్గా పిల్లలు. ఈ విషయం మీద మనం ఒక క్లారిటీకి వద్దాం. వీటి మీద చాలా సందేహాలు ఉన్నాయి కొంతమందికి. మరి ఆ సందేహాలని క్లియర్ చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద టాపిక్. నమస్తే అండి. నమస్తే అండి. అనుపమ గారు, మా ప్రేక్షకులకు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే లేట్ మ్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి, అసలు ఏంటి అంటే వెనకటికి ప్రీవియస్ 3 జనరేషన్స్లో కంపేర్ చేసుకుంటే వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద లేట్ మ్యారేజెస్ అని, అండ్ పిల్లలు కూడా లేట్గా కన్సీవ్ అవ్వటము. సో దీని వెనకాల అసలు ఏంటి రహస్యం, ఏంటి ఏమవుతుంది అని. ఓకే, ఇప్పుడు మనము లేట్ మ్యారేజెస్ అయితే ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ అయిపోయింది. ఎందువల్ల అంటే చాలా మంది కోవిడ్ తర్వాత ఈ ట్రెండింగ్ ఎక్కువ పాపులారిటీకి వచ్చేసింది అనమాట. కోవిడ్ కొద్దిగా సిచ్యువేషన్స్ ఎట్లా క్రియేట్ చేసిందంటే, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతామో తెలీదు. సో ఉన్న లైఫ్ సోలో అయినా సరే ఇబ్బందులు లేకుండా లీడ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్ ఈ యంగర్ జనరేషన్లో వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్కి ఎక్కువ అలవాటు పడిపోవడం. అంటే అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఈక్వల్గా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి కొద్దిపాటిగా ఇక్కడ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా కొద్దిగా వాళ్ళకి మైండ్ సెట్ అలా ఫిక్స్ చేసేసుకున్నారు అనమాట. సో పెళ్ళెందుకులే, చూద్దాము, చేద్దాము, కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకుందాము, కెరియర్ బిల్డ్ చేసుకుందాము, మనకంటూ ఒక స్టేటస్ సొసైటీలో ఉండాలి అనేది ఎక్కువ ప్రామినెంట్ అయిపోవడం వల్ల, స్టేటస్ మన కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఏంటంటే అదర్ థింగ్స్ ఎస్పెషల్లీ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిపాటిగా డిలేస్. ఓకే, కాంపిటేటివ్ వరల్డ్ కూడా అట్లాగే జరిగిపోతుంది. ఇప్పుడు బయట మనం మార్కెట్ ట్రెండ్స్ చూసుకుంటే ఇయర్లీ ఎంతో లక్షల మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ బయటికి రావడము, లేకపోతే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ బయటికి రావడము. ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో వీళ్ళు ఏంటంటే జాబ్స్ కోసం ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సినప్పుడు అందరికంటే యునీక్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి కూడా కొద్దిగా వాళ్ళు ఆలోచనల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు సర్టిఫికేషన్స్ అని, కెరియర్ పైన ఫోకస్ అని, ఇంకేదో అడిషనల్గా చదువుకోవాలని వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా కొద్దిగా మెకానికల్ సైడ్ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి, నేను ఒక మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత నాకు ఒక పిల్లలు రావాలి అనే ఒక ఇది సెకండ్ అయిపోయింది అనమాట, సెకండ్ ప్రయారిటీ అయిపోయింది. సో ఇదొక మెయిన్ ప్రామినెంట్ రీజన్ మనకి కనిపిస్తుంది. కానీ జనరల్గా ఏంటంటే పూర్వం ఒకళ్ళు సంపాదించినా సరే నలుగురు ఫ్యామిలీలో ఉన్నా సరే హ్యాపీగా బతికేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు సంపాదన ఉన్నా కూడా మనశ్శాంతి లేదు. వాళ్ళు లగ్జరీ లైఫ్ కి అలవాటు అయిపోయారు. మెటీరియలిస్టిక్ గా ఉండాలి అంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని చూడగానే వీళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి అనేది పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళని చూసిన వెంటనే ఏంటంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఒక జడ్జ్ చేసే స్టేజ్కి వచ్చేసారు జనాలు. సో ఇంకొకటి ఏంటంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనే సామెత లాగా అయిపోయింది అనమాట. పక్కన వాళ్ళకి ఏదో ఉంది, నేను కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళాలి అనేది, అది మంచా చెడువా అనేది ఆలోచించకుండా ఒక మాయా ప్రపంచంలో ఉన్నారు ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా. అండ్ మనకు టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కొద్దికి మనము దాని వెనకాల పరిగెడుతున్నామే తప్ప కొద్దిగా స్పీడ్ బ్రేకర్ వేసుకొని మన ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, మన పూర్వం ఎలా ఉండేవాళ్ళు, ఇది కొద్దిగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే కొద్దిగా మళ్ళీ ట్రెండ్ నార్మలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను నార్మల్గా సోషల్గా సివిక్ సెన్స్ని బేస్ చేసుకొని చూసుకున్న థింగ్స్ అనమాట. బట్ మనం ఆస్ట్రాలజికల్గా కనుక చూసుకున్నట్లయితే అసలు ఆలస్య వివాహం జరగడానికి కొన్ని జన్మజాతకాలలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ వల్ల కూడా కొంతమందికి పెళ్లి చేసుకోవాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా టైంకి సరిగ్గా సంబంధాలు దొరకకపోవడం, ఒకవేళ సంబంధాలు దగ్గరకు వచ్చినా సరే అది ఫైనలైజ్ అయ్యే దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక ఆటంకం రావడము, దానివల్ల ఇబ్బంది పాలు అవ్వడము. ఇక్కడ అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఇక్కడ వ్యత్యాసం ఏం లేదు. యాక్చువల్లీ నేను కూడా విన్నానండి. అంటే ఇదివరకు అయితే పెళ్ళిళ్ళు కుదరకపోతే ఏదో దోషం ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన పూజలు చేయించటము ఇలాంటివి జరుగుతూ ఉండేవి.
మరి ఇప్పటికీ అంటే అవి అలా అంటే దాని అంటే గ్రహం రాశి నక్షత్రాలు వీటి వల్లనే అవి అలా జరుగుతున్నాయి అంటారా? ఏదో దోషాలు, కుజ దోషం అని, సర్పదోషం అని ఇలాంటివి ఏవో దోషాలు చెప్పేసేసి దేవస్ టు మేక్ అంటే వాళ్ళని ఆ పూజలు చేయించేసి ఈ పూజ చేస్తే మీకు ఫలితం ఉంటుంది, త్వరగా పెళ్ళవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు అంటారు? అంటే ఇది ఆస్ట్రాలజికల్ గా మనకి ఒక 100 years అవ్వచ్చు, 200 years అవ్వచ్చు, 1000 years అవ్వచ్చు. దానికి మనకి అసలు శాస్త్రం ఏం చెప్పింది అనే దాంట్లో మార్పు ఉండదు. మనం జనరేషన్స్ మారుతూ ఉంటాయే తప్ప ఆ కాంబినేషన్స్ ఏవైతే ఇప్పుడు మీరు అన్నట్టు కుజదోషం అవ్వచ్చు, సర్పదోషం అవ్వచ్చు, ఇలాంటివి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి కొత్తగా వచ్చినవి ఏం కాదు. అప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అఫ్లిక్ట్ అయ్యింది అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అది ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు. ఇది వ్యక్తిగత జాతకాలలో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మీరు చెప్పినట్టు సర్పదోషాలు, కుజదోషాలు, స్త్రీ శాపాలు, పితృదోషాలు ఇవి కూడా వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్ అవుతాయి ఆలస్య వివాహం జరగడానికి. మనకి మెయిన్ వచ్చేసి మ్యారేజ్కి మనం చూసేది ఏంటి అంటే మనకి జన్మజాతకంలో 12 భావాలలో సప్తమ భావం మనకి పార్ట్నర్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సప్తమ భావం లగ్నం వచ్చేసి మనల్ని రిప్రజెంట్ చేస్తే సప్తమ భావం వచ్చేసి మన స్పౌస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ భావము, ఈ భావాధిపతి గనక పాడైపోవడం ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న, శని రాహు కేతువులతో కలిసి ఉన్న, లేకపోతే షష్ట అష్ట వ్యయ భావాలలో ఉన్న, ఇక్కడ కొద్దిపాటిగా డిలేస్ రావడం, లేకపోతే ఇవే కాంబినేషన్స్ జన్మజాతకంలో D1 చార్టులో సప్తమ భావం సప్తమాధిపతి బాగున్నా నవాంశలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా ఏదన్నా మళ్ళీ రాహుకేతు శనితో కలిసి ఉన్న, రవితో కలిసి ఉన్నా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కాసేపు మనం పక్కన పెడితే మెయిన్ మనకి శుక్రగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది వివాహానికి. ఎందుకంటే మన కలత్రకారకుడు అని చెప్తాం అనమాట. కలత్ర సుఖం రావడానికి కలత్రం అంటే మనకి మ్యారేజ్కి సంబంధించి దానికి ఆ సప్తమ భావానికి కూడా మనము కాలపురుష కుండలీలో చూసుకుంటే కనుక శుక్రుడు 7th హౌస్ని రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఈ మ్యారేజ్కి సంబంధించి ఏదైతే బ్లిస్ ఉంటుందో, ఆ హ్యాపీనెస్ ఉంటుందో, అది రొమాంటిక్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో సంఖ్యత కావచ్చు, ఇవన్నిటికీ కూడా శుక్రుడు మెయిన్ కారణం అయిపోతారు అనమాట. సో ఈ శుక్రగ్రహం కనుక జన్మజాతకంలో కనుక రాహు కేతు శనితో కనుక పీడింపబడిన, రవితో కూడా పీడింపబడిన, ఇప్పుడు జనరల్గా రవికి శుక్రుడికి చాలా దగ్గరగా ఉంటారనమాట. మధ్యలో బుధుడు ఒకళ్ళు ఉంటారు మనకి సోలార్ సిస్టంలో చూసుకున్నట్లయితే. ఈ రవి శుక్రులు ఆల్మోస్ట్ ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్ డిస్టెన్స్లోనే ఉంటారనమాట. అంటే చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ గ్రహాలు. ఓకే. సో రవితో ఎప్పుడైనా సరే శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దగ్గరగా క్లోజ్గా డిగ్రీస్ వచ్చేసినప్పుడు అస్తంగత్వం పొందుతాడు. సో అక్కడ శుక్రుడి యొక్క క్వాలిటీస్ తగ్గిపోతాయి. రవి క్వాలిటీస్ ఎక్కువ వచ్చేసినప్పుడు డామినేషన్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎన్ని సంబంధాలు చూసినా సరే ఎక్కడ కూడా కనెక్టివిటీ అవ్వదు, మ్యాచెస్ రావడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అదే కనుక చూసుకున్నట్లయితే రాహుతో కలిసి ఉన్నారనుకోండి, శుక్ర రాహువులు కలిసి ఉంటే వీళ్ళకి ఆబ్సెషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఒక పార్ట్నర్తో కంటే ఇంకా ఎక్కువ పార్ట్నర్స్తో ఉండాలి అనే ఒక ఆబ్సెషన్ వస్తూ ఉంటుంది. శుక్రకేతువులతో కలిసి ఉంటే స్టార్టింగ్లో రిలేషన్షిప్ బాగానే ఉంటుంది, కానీ తర్వాత బోర్ కొట్టేస్తుంది రిలేషన్షిప్. ఇప్పుడు మనకి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది జన్మ జాతకంలో. శుక్రుడు అస్తంగత్వం పొందున్నారా, నీచలో ఉన్నారా, లేకపోతే వక్రి అయి ఉన్నారా, పాపగ్రహాలతో కలిసి ఉన్నారా, షష్ట అష్ట వ్యయ భావాలలో పడ్డారా, ఇవి కూడా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇది D1 కాకుండా D9లో కూడా మనం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి కానీ దశ అంతర్దశలు ఫేవరబుల్గా ఉండవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే జన్మ జాతకంలో ఈ పర్టిక్యులర్ ఈవెంట్ జరగాలి అంటే మనకి ఆ ప్రామిస్ ఉండాలి. ఆ ప్రామిస్ మనకి డివైన్ నుంచి వచ్చే ప్రామిస్ అనమాట. ఈ జీవి ఈ జన్మలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఎలాంటి కర్మ బాంధవ్యాలలో ఉంటారో అనేది కూడా మనం నిర్ధారణ చేసుకొని వస్తాం. కాబట్టి ఆ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అసలు మన లైఫ్లో ఉన్నదా, ఆ ప్రామిస్ అనేది ఉన్నదా అనేది కూడా మనకి చార్ట్లో చెప్తుంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే అసలు మ్యారేజ్ అనే ప్రామిసే ఉండదు, కానీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 40 years అయిపోతుంది, 42 years అయిపోతుంది, వాళ్ళకి అసలు మ్యాచెస్ దొరకవు. సో ఇంకా వాళ్ళకి ఆశలు పోతాయి అనమాట. ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలనే ఆశ పోతుంది. సో ఇలా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. దశ అంతర్దశలు సప్తమాధిపతి దశ వచ్చిన, శుక్ర దశ వచ్చిన
ఆ ఏజ్ గ్రూప్లో కనుక ఉంటే మ్యారేజ్ అవ్వట్లేదు అంటే మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పీరియడ్లో మీకు ఈ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జన్మజాతకంలో ఏదైనా ప్రాబ్లమ్స్ కనిపించాయి అంటే కనుక రాహుకేతుతో శుక్రుడు కలిసి ఉంటే కనుక కొద్దిగా శుక్రుడు చాలా వీక్ ఉన్నారండి, మీరు పూజలు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి మనం రెఫర్ చేయడానికి ఉంటుంది. శని కూడా చాలా మెయిన్ కారణం అవుతుంది అనమాట. ఎందుకంటే శని గ్రహం జనరల్గా డిలే కాజ్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. శని యొక్క వీక్షణ సప్తమ స్థానం పైన కానీ వ్యయభావం పైన కానీ పడినప్పుడు వీళ్ళకి మ్యారేజ్ కొద్దిగా డిలే అవుతుంది. వీళ్ళు ఎందుకు డిలే అవుతుందంటే శని ఎక్కువ సప్తమ భావం పైన డామినెన్స్ ఉంటే కనుక వీళ్ళు కెరియర్ ఓరియంటెడ్ అయిపోతారు. ఓకే, కెరియర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తూ ఉంటారు. 35 వచ్చినా కూడా కొన్నిసార్లు మ్యారేజెస్ అవ్వలేని పరిస్థితి, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోవడం, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనము ఆలస్య వివాహం జరగడానికి మనము రీజన్స్ చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనము పూజలు చేసుకున్నా కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆలస్య వివాహాలే ఎంత లేట్గా చేసుకుంటున్నారో పెళ్ళి, అంత క్విక్గా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అవును, నెంబర్ ఆఫ్ డివోర్స్ కేసెస్ కూడా ఎక్కువైపోయాయి. సో దీనిపై మరి మీ అభిప్రాయం? డివోర్స్ కి కూడా అందరికి డివోర్స్ అవుతుంది అని కూడా మనం చెప్పడానికి కానీ నెంబర్ ఆఫ్ ఎక్కువైపోయాయి. అవును, ఎక్కువ. అంటే కొన్ని కోర్టు వరకు వెళ్ళినవి కూడా మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక రకంగా వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం వచ్చేసి కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ డివోర్స్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మన జన్మ జాతకంలో డివోర్స్ యోగాలు ఉండాలి, అవి ఉంటేనే అవుతాయి. ఇప్పుడు మన మ్యారేజ్కి ఎట్లాగైతే ప్రామిస్ ఉంటేనే మనకి జరుగుతుంది అని ఎలాగైతే చెప్పుకున్నామో డివోర్స్ కూడా ఇంచుమించు అంతే అనమాట. మనకి జన్మ జాతకంలో ప్రామిస్ ఉండి ఈ డివోర్స్ జరగడానికి మనకి మళ్ళీ సప్తమ భావం పాడవ్వాలి, సప్తమాధిపతి పాడవ్వాలి, శుక్రుడు పాడవ్వాలి. ఈ సప్తమాధిపతి వెళ్ళి షష్ఠ భావంతో కనెక్టివిటీ ఉంటే కనుక కోర్టు లిటిగేషన్స్ జరగడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. లేదా షష్టాధిపతి సప్తమ భావంలో ఉన్న ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు మనకి కొద్దిపాటిగా డివోర్స్ యాక్టివేషన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ భావాధిపతులు మళ్ళీ శనితో కానీ రాహుతో కానీ కేతు రవితో ఇలాంటి కాంబినేషన్స్లో కలిసి ఉంటే గనక ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు డివోర్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది ఎక్స్ట్రీమ్ లీగల్ వరకు వెళ్ళే ఛాన్సెస్కి ఈ 6th and 7th హౌస్ మనకి ఎక్కువ ప్రామినెన్స్లోకి వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే డివోర్స్ వరకు వెళ్ళకపోయినా ఒక లాంగ్ టర్మ్ సెపరేషన్ లాగా వస్తూ ఉంటుంది. అంటే అక్కడ 6th హౌస్ ఎక్కువ డామినేషన్లో లేకుండా 8th హౌస్ డామినేషన్లో ఉన్న 12th హౌస్ అంటే సప్తమాధిపతి వెళ్ళి వ్యయభావంలో ఉన్న లేకపోతే వ్యయాధిపతి వచ్చి సప్తమ భావంలో ఇట్లాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సెపరేషన్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే దశలు కూడా ఫేవరబుల్గా ఉండవు. ఇప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికి కూడా కేతు దశలు నడుస్తున్నాయి అనుకోండి, ఒకరిపైన ఒకరికి బోర్ కొట్టేస్తుంది, వాళ్ళ మధ్య ఆ ప్రేమ భావం ఉండదు అనమాట. కేతు ఏదైనా సరే కట్ చేసేస్తూ ఉంటాడు. ఆయన మెయిన్ సిగ్నిఫై చేసేది ఏంటి అంటే మోక్షంని సిగ్నిఫై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఒకరిపైన ఒకరికి అయిష్టం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు స్పిరిచువల్గా వెళ్ళిపోవాలి అన్నట్టు, ఐసోలేషన్లో ఉండాలి అన్నట్టు వాళ్ళకి ఆలోచనలు రావడము, వాళ్ళకి మధ్యలో అట్రాక్షన్ ఉండకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి రాహు మహాదశ వచ్చినప్పుడు మాయలో ఉంటారు, ఉన్న పార్ట్నర్కి సరిపోరు అన్నట్టు బయట వెతుక్కోవడం స్టార్ట్ చేసి వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే మళ్ళీ అందరికీ వర్తించదు. రాహు మహాదశలో ఉన్న వాళ్ళందరూ విడిపోతారా, అందరూ ఎక్స్ట్రా మ్యారిటల్ అలా కాదు. ఆయన ఒక మాయాగ్రహం. సో కాబట్టి ఆబ్సెషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఉన్నదానికంటే కూడా ఇంకేదైనా బెటర్ ఉంటుందేమో అన్నట్టు వీళ్ళు ఆ జన్మ జాతకంలో ఉన్న కాంబినేషన్స్ని బట్టి అటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా సరే ఈ కాంబినేషన్స్ ఇవే కాంబినేషన్స్ మన 3 generations బ్యాక్ ఉన్న వాళ్ళకు కూడా ఉండుండొచ్చు, అంతే కదా. కానీ వాళ్ళలో డివోర్స్ అనేది లేకుండింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈగోస్ ఎక్కువ డామినేషన్ అయిపోయింది. కాబట్టి కాంప్రమైజింగ్ అవ్వడం అనేది కమిట్మెంట్, మ్యారేజ్ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి ఒక్కరు కాకపోతే ఇంకొకరు సాక్రిఫైస్ చేయడము, ఒకరినొకరు రికగ్నైజ్ చేసుకోవడము, ఇవి చేసుకోవడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. అంటే పిల్లలు కొద్దిగా వాళ్ళు డెసిషన్స్ తీసేసుకుంటారు, ఇమ్మెచ్యూర్గా డెసిషన్స్ తీసుకుంటారు. పెద్దవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పి వాళ్ళని కొద్దిగా మోల్డ్ చేసి కౌన్సిలింగ్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో సిచ్యువేషన్స్ వెళ్తే కనుక కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఆ కౌన్సిలింగ్ తీసుకోవడము, లేకపోతే మీకు దేనివల్ల ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసుకొని హార్ట్ టు హార్ట్ డిస్కషన్స్ భార్యాభర్తలు కనుక చేసుకున్నట్లయితే కనుక
మనం వీలైనంత మట్టుకు మనం డివోర్సెస్ని కూడా కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేట్ మ్యారేజెస్, ఆలస్య వివాహం జరగటం, వీటన్నిటికీ ఆస్ట్రాలజీ పరంగా ఏమన్నా పరిష్కార మార్గాలు ఉన్నాయా? లేట్ మ్యారేజెస్ మనకి ఆస్ట్రాలజికల్గా చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రహం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయో ఫస్ట్ మనం వ్యక్తిగత చార్ట్ని ఒక జ్యోతిష్యులతోటి మనము పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పే రెమెడీస్ అన్నీ కూడా జనరలైజ్డ్ రెమెడీస్ ఉంటాయి. వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ పర్టిక్యులర్ పర్సన్కి ఏ గ్రహం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయో మనం దానికి తగిన జపదాన హోమాల గురించి చెప్పడం అనేవి మనము అవి వేరేగా ఇండివిజువల్ చార్ట్స్ని చూసినప్పుడు పర్సనల్ కన్సల్టేషన్స్లో ఉంటాయి. బట్ జనరలైజ్డ్గా చెప్పుకోవాలి అంటే కనుక ఒకవేళ శుక్రుడు మన మెయిన్ మ్యారేజ్కి ఇంపార్టెంట్ గ్రహం అని చెప్పుకున్నాం కాబట్టి శుక్రుడు కనుక జన్మజాతకంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి అంటే పీడించబడిన రాహుకేతులతో పీడింపబడితే కనుక మీరు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్ ఏదన్నా సరే శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, లేకపోతే మీకు ఆర్థికంగా స్తోమత ఉంది అనుకుంటే కనుక తిరుమలలో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి కళ్యాణం చేయించినా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకా వర్స్ట్గా ఉంది శుక్రుడి పరిస్థితి చాట్లో నీచలో ఉండి రాహుకేతులతో కలిసి ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు అనుకుంటే కనుక వీళ్ళు కొద్దిగా అపనింద పాలవ్వడము, ఫాల్స్ అక్యూజేషన్స్ కూడా అవుతాయి. కాబట్టి వీళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేసుకోగలము ఆర్థికంగా అనుకుంటే కనుక మనకి తమిళనాడులో రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది, శ్రీరంగంలో స్పెసిఫిక్గా శుక్రుడికి అక్కడ పూజలు జరుగుతాయి. కాబట్టి ఆ టెంపుల్లో లక్ష్మీదేవి రంగనాయకి దేవిగా ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళు వెళ్ళి పూజలు చేయించుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా మేము అవన్నీ డబ్బు ఖర్చు పెట్టుకొని చేసుకోలేము అనుకుంటే కనుక సింపుల్గా ఇంట్లో అర్ధనారీశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేసుకోవడము, లేదా రుక్మిణీ కళ్యాణ పారాయణం ఏదైనా ఒక బుధవారం రోజు రుక్మిణీ కళ్యాణం పారాయణం మొదలు పెట్టుకొని మీకు తగిన మీ జన్మజాతకానికి తగిన తిథులు నక్షత్రాలు కలిసి వచ్చేవి ఉన్నట్టు చూసుకొని రుక్మిణీ కళ్యాణ పారాయణం కనుక కృష్ణుడి దండం పెట్టుకొని స్టార్ట్ చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్, ఆలస్య వివాహం జరగడానికి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, ఎందుకంటే కుజుడు మనకి మ్యారేజ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతారు కాబట్టి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పుకుంటాం కాబట్టి కుజుడికి పూజ చేసుకోవడము, మంగళవారం రోజు ఉపవాసం ఉండడం, ఇలాంటివి మంగళవారం శుక్రవారం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 2 రోజులు కనుక మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఆలస్యంగా వివాహం జరగటం, దీని మీద ఒక చక్కని పరిష్కారమే దొరికింది అనుకోవాలి. అంటే నార్మల్గా మనము సోషల్గా మాట్లాడుకుంటే ఏంటంటే లైఫ్ కెరీర్ అని చెప్పేసి అంటుంటారు, కానీ అనుపమ గారు ఆస్ట్రాలజీతో లింక్ చేసి మనకి దానికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా చెప్పారు. ఎన్నో ఖర్చులు పెడితే కానీ వివాహం జరగడం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో అయితే. కానీ అవన్నీ కాకుండా ఇంట్లోనే ఖర్చు చేయలేము, మాకు అంత స్తోమత లేదు అనుకున్న వారికి కూడా ఒక మంచి పరిష్కార మార్గం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అనుపమ గారు. మా మధురార్చన భక్తి టీవీకి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మధురార్చన భక్తి టీవీ.